హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే బ్లాగ్ ఏంద్రా అంటే నేనైతే మా అక్క బంగారం అయితే కొంటుంది ఫస్ట్ టైం కువైట్లో. పూర్తి వీడియో అయితే పెడతాను. ఏం కొంటుంది, ఎంత పడుతుంది రేటు బంగారు కువైట్లో, ఎన్ని గ్రాములు కొంటుంది, పూర్తి వీడియో అయితే చూపిస్తాను మీకైతే. ఈరోజు ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం అయితే మా అక్క అంటే సొంత అక్కే మా అక్క. మా పెద్దక్క కువైట్లో ఉంటుంది. చూపిస్తాను మీకు బంగారం ఎలా ఉంటుంది కువైట్లో, ఏం కథ అనేది అయితే చూడండి. మొత్తానికైతే పెట్రోల్ లేదు, పెట్రోల్ బంక్ అయితే పోయి పెట్రోల్ పట్టించుకోవాలి. ఇప్పుడు అది వచ్చేసి ముందు పక్క ఉండదు కదా, అదైతే పెట్రోల్ అయితే నింపుతుంది. దాంట్లో అయితే పెట్రోల్ కానీ అన్నీ వస్తాయి. ఈ సైడ్ పెట్రోల్ పడతారు. చూశారు కదా, పొద్దున్నే 8:25 అయింది టైం అయితే. నైట్ వచ్చేసి 3:30, 4 అయితే అయింది దాదాపుగా పడుకునేదానికల్లా. కానీ ఇంకా మా అక్క ఫస్ట్ టైం బంగారు కొనాలని చెప్పింది కాబట్టి అందుకైతే బయలుదేరేసిపోయాను. మా ఇంటి దగ్గర నుంచి పెట్రోల్ పట్టించుకొని పోతున్నాను. ఇక్కడైతే ఏందో పెద్ద బిల్డింగే కడతాను బా, ఏదో సూకు మార్కెట్, పెద్ద మార్కెటే కడతాను. పెద్దది చాలా రోజుల నుంచి అయితే కడతాను. జాబులు కూడా బాగా ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ చూడండి, సుమారుగా ఒక అర్ధ కిలోమీటర్ అయితే ఉంది. చాలా అంటే చాలా పొడవు ఉంది. ఇప్పుడు కడతాను అంతా, ఇంకా అయిపోలా, ఇంకా వర్క్ ఉన్నాయి లోపల. అందుకు ఈ దువారు వచ్చేసి లాస్ట్ మా ఇంటి దగ్గర, మా మందక ఉంటుంది కదా, మా ప్రాంతం అనేది, అది వచ్చేసి ఇక్కడ లాస్ట్. ఇంకా ఇవి ఉన్నాయి కదా కువైట్లో కెమెరాలు, వీటికి ఎక్కువ భయపడాలి కువైట్లో. 2 కనుతున్నాయి కదా, ఒకటి స్కానరు, ఒకటి కెమెరా కొట్టేస్తుంది. ఇది అయితే సిగ్నల్ ద్వారా జంప్ చేసినా కానీ ప్రతి ఒక్కటి అయితే కెమెరా కొట్టేస్తాయి. సెల్లు పట్టుకునే కానీ, అంటే నేను వెనక పట్టుకునే కాబట్టి ఏం కొట్టవు. ఇది వచ్చేసి 80 నెంబర్ రోడ్డు. స్పీడ్ అంటే మామూలుగా స్పీడ్ 80 నెంబర్ రోడ్లో కానీ, 6 నెంబర్ ఉంది, ఇంకా 6 నెంబర్ రోడ్లో కానీ చాలా అంటే చాలా స్పీడ్ పోతాయి బండ్లు. హై స్పీడ్ పోయేటి అవతల రోడ్లు సుమారుగా 5 బండ్లు ఒకేసారి పోవచ్చు. 5-6 బండ్లు అంత రోడ్లు అయితే ఉంటాయి. అంత రోడ్లు ఉన్నాయి కానీ బండ్లు అయితే కానీ సరిపోవు వీళ్ళకు. ఎండ అయితే చురుక్కుమని కాస్తుంది ఎండ. మొత్తానికి వచ్చేసి మాలియాకి అయితే వచ్చేసాం. ఇప్పుడు బంగారు షాప్కి అయితే పోయి బంగారు అయితే కొనాలి. ఇది వచ్చేసి కువైట్ మాలియాలో బ్రిడ్జి. ఇది చాలామంది అంటే చాలా జనం వస్తూ అంటారు, పోతూ అంటారు. దీని మీద అయితే యువతల నుంచి అవతలకి, అవతల నుంచి యువతలకి రోడ్డు మధ్యలో అయితే కంచె అయితే వేసి ఉంటారు. అందులో అయితే దాటుకునే దానికి ఉండదు, కానీ బ్రిడ్జి అయితే ఉండాలి. ఈ బ్రిడ్జి మీద నుంచి యువతల నుంచి అవతలకి, అవతల నుంచి యువతలకి అయితే వెళ్ళాలి ఖచ్చితంగా. కువైట్లో మాలియా అంటే తెలియని వాళ్ళు ఉండరు. చాలా అంటే చాలా ఫేమస్ మాలియా. ఆ మాలియా అనే ప్రాంతంలో మనం బంగారు అయితే కొనబోతున్నాం. ఇప్పుడు పూర్తి వీడియో అయితే చూడండి, స్కిప్ అయితే చేయకండి. చూడండి, పూర్తి వీడియో తెలుస్తుంది ఎంత రేట్ ఉంటుంది బంగారు, ఏం కథ అనేది. అయితే నేను ఎన్ని గ్రాములు తీసుకుంటాను తెలుస్తుంది మీకు. మాలియాలో వచ్చేసింద్రా అంటే తక్కువలో కూడా వస్తువులు అయితే దొరుకుతాయి. అందుకనేసి అయితే చాలా మంది అంటే దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు మాలియాకి. అయితే ఎవరైనా కానీ సాపర్ వెళ్ళే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. మొత్తానికి అయితే బంగారు షాపులోకి వచ్చేసాం. బంగారం అంతా చూపిస్తాను చూడండి, ఏ మోడల్ ఉంటాయో పూర్తి వీడియో అయితే చూడండి. ఆడవాళ్ళకి ఇష్టమైన నల్లబూసల దండ ఇది ఎలా ఉందో చూడండి. చాలా అంటే చాలా మోడల్ అయితే ఉన్నాయి. మీరేమనుకున్నారో కామెంట్ అయితే పెట్టండి. నాకేమనిపించింది అయితే ఈ మొత్తం బంగారు అయితే తీసుకుపోదాం ఇంటికి అనిపించింది. అయినా కానీ వాళ్ళని ఎవరు కానీ గమ్మన అయిపోయినాగా. ఈ షాప్లో వచ్చేసిందిరా అంటే చాలా బాగున్నాయి మోడల్స్ అయితే కన. ఉంగరాలు కానీ, సరుళ్ళు కానీ, నల్లబూసల దండలు కానీ, గొలుసులు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా రకాలుగా అయితే ఉన్నాయి. చిన్న చిన్న విగ్రహాలు కానీ, మెల్ల వేసుకునే గొలుసులకు లాకెట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా బాగా అయితే ఉన్నాయి. డబ్బులు కూడా అట్టే ఉంటాయి ఇక్కడ. ఏదేమైనా కానీ బంగారమే, కానీ ఇనుమే. ఏందిన బంగారుని ఏలాడ తీసి ఉండారు అంతా. ఇక్కడ వచ్చేసి ఏందిరా అంటే బంగారు ఎన్ని గ్రాముల్లో కావాలన్నా కానీ మీకైతే రెడీ చేసి ఇస్తారు. మీరు ఆర్డర్ ఇస్తే ముందు ఉండేదైనా ఉండాలి. ఒక గ్రాము, ఇన్ని గ్రాములు కావాలంటే ఇన్ని గ్రాముల్లో వాళ్ళు తీసి అయితే ఇస్తారు మీకైతే.
ఆడవాళ్ళు వేసుకునే సరుడు కానీ, నల్లపూసల దండ కానీ, గొలుసులు కానీ, ప్రతి ఒక్కటి కూడా చైన్లు కానీ, ఇన్ని గ్రాములు పలానా గ్రాములు పలానా అంటే ఉన్నాయి ఇక్కడ. మగవాళ్ళకైతే బ్రాస్లెట్ అయితే చూడండి, ఆడవాళ్ళకి కానీ ఎలా ఉన్నాయో బంగారుటి. ఈ బ్రాస్లెట్ ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క తులం పై మాట ఏదున్నా కానీ, ఇలా కిందికైతే లేదు కానీ మొత్తం పైకైతే ఉన్నాయి. తులం పైనే ఉన్నాయి ఏది పట్టినా కానీ. ఇంకపోతే ఈ ఉంగరాలు కాబట్టి ఉన్నాయి ఖచ్చితంగా గ్రాముల్లో కూడా ఉన్నాయి. ఎన్ని గ్రాములు కావాలన్నా కానీ 4 గ్రాములు కాంచి ఇంక పైనే ఉన్నాయి ఇట. మీకు వచ్చేసి ఏంద్రా అంటే గ్రాములు ఎక్కువైనాయంటే కన చాలా అంటే చాలా మందంగా అయితే ఉంటుంది. ఉంగరం కానీ, గొలుసు కానీ, ఏదైనా బంగారులు ఉంగరాల్లో కూడా చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి. వందల్లో రకాలుగా ఉన్నాయి ఇక్కడ. ధర ఎంత అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. మొత్తానికి వచ్చేసి ఏంద్రా అంటే 2 సరులు అయితే బయట పెట్టేసినారు. మా అక్క ఇంకొక 2 ఆడోళ్ళు అయితే వచ్చారు. సుమారుగా 3 గంటల సేపు అయితే షాపింగ్ చేసినారు దీనికోసం అయితే. ఒకటి వచ్చేసి ఏంద్రా అంటే సాదాగా అయితే ఉంది. ఇంకోటి వచ్చేసి ఏంద్రా అంటే మధ్య మధ్యలో లింకులు స్ప్రింగ్ లాగా అయితే ఉంది. అదైతే చాలా అంటే చాలా బాగుందంట. హారాలు అయితే చూడండి ఎలా ఉన్నాయో, ప్రతి ఒక్క మోడలు. ఇటు అందుకో నా దగ్గర పెట్టి చూపినాను చూడండి, దగ్గర పెట్టి తెచ్చినాడు. ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు బంగారు అయితే బాగానే ఉంది కానీ డబ్బులు కూడా అలానే ఉంటుంది బంగారు కోసం. ఈ బంగారు రేటు చూస్తేనే కిడ్నీలు అమ్ముకోవాల్సి వస్తుంది అనిపించింది నాకైతే కన. ఈ బంగారుని ఎవడు గడి పెట్టినాడో కానీ వానికైతే దండం పెట్టాలరా స్వామి. మొత్తానికైతే ఒక సరునైతే బయట వేసింది మా అక్క. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు ఎంత ఆనందం లేదు. మొత్తానికైతే అయిపోయింది ఇది, తీసుకున్నాము దీన్ని అయితే. ఇప్పుడు దీని వెయిట్ ఎంత ఉంటుంది, రేట్ ఎంత ఉంటుంది అయితే వీడియోలో చూపిస్తారండి. డబ్బులు ఎంత పడినాయి మొత్తం అయితే ప్రూఫ్తో కూడా మీ ముందు అయితే పెడతా ఈరోజు. చూడండి ఉంగరాలు అయితే చూడండి, చాలా అంటే చాలా మోడళ్ళు అయితే ఉన్నాయి. మొత్తానికైతే బంగారు తీసేసుకున్నాము. 2 తులాల 239 గ్రాములు అయితే తీసుకున్నాము. మన తెలుగు వాళ్ళు వచ్చేసి ఎక్కువ కువైట్ నుంచి అయితే బంగారు అయితే తీసుకుని పోతా ఉంటారు. ఎయిర్పోర్ట్లో పర్మిషన్ ఏంద్రా అంటే మగవాళ్ళకి వచ్చేసి 2 తులాలు, ఆడవాళ్ళకైతే 4 తులాల దాకా పర్మిషన్ అయితే ఉంది. అంతకంటే ఎక్కువ ఎత్తుకుమినామంటే కన్నా ట్యాక్స్ అయితే కట్టించుకుంటారు ఇండియా ఎయిర్పోర్ట్లో. మా ఎక్కువ వచ్చేసి ఫస్ట్ టైం అయితే బంగారు అయితే కొనింది కువైట్లో. ఇవి వచ్చేసి ఏంద్రా అంటే తాలిబొట్టు బిల్లలు ఇవన్నీ. ఇవి వచ్చేసి 1 గ్రాము నుంచి అయితే స్టార్టింగ్లో ఉన్నాయి. ఇంకా మీరు డబ్బులు పెట్టే కొద్దీ ఎన్ని తులాలు కావాలంటే అన్ని తులాలు అయితే తీసుకోవచ్చు. శుక్రవారం రోజు అయితే చాలా అంటే చాలా బిజినెస్ అయితే జరుగుతుంది వీళ్ళకు. ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా ఇక్కడికైతే వస్తూ ఉంటారు, ఆఫర్లు ఉంటాయని చెప్పి. చాలామంది కూడా ఈ మాల్యాకు అయితే బంగారు కొనుక్కునేదానికి కానీ, వస్తువులు ఏదన్నా గుడ్డలు కానీ, ప్రతి ఒక్కటి కూడా ఇంటికి పోయే వాళ్ళు సాపర్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే తీసుకుంటూ ఉంటారు. మొత్తానికైతే ఒక చాక్లెట్ ప్యాకెట్ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆఫర్లు అయితే ఉంటాయి ఇక్కడ. ప్రతి శుక్రవారం శనివారం అయితే ఉంటాయి. మొత్తానికైతే డబ్బులు అయితే కట్టేస్తున్నాం. ఇప్పుడు డబ్బులు కట్టేసి పేపర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు పేపర్ బంగారు అయితే మన చేతికి అయితే ఇచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంద్రా అంటే బంగారు కొనాలంటే ఖచ్చితంగా అయితే సివిల్ అనేది అయితే కంపల్సరీగా ఉండాలా. కువైట్ సివిల్ అనేది ఖచ్చితంగా బంగారు కొనాలంటే సివిల్ ఐడి కంపల్సరీగా కావాలా. ఎందుకంటే మనకైతే రిసిప్ట్ ఇచ్చారు. ఆ రిసిప్ట్ అయితే ఎయిర్పోర్ట్లో అయితే ఖచ్చితంగా చూపించాలి. మనం దొంగతనంగా ఎత్తుకుపోతున్నామా, కొనుక్కొని ఎత్తుకుపోతున్నామా అయితే ఖచ్చితంగా అయితే రిసిప్ట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఆ రిసిప్ట్ చూపించామంటే కన్నా మనదే అని వాళ్ళు ఒప్పుకొని తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటకు అయితే పంపించారు. చూడండి మొత్తానికి అయితే ఈ సరుడు అయితే తీసుకున్నాము. ధర వచ్చేసి 590 దినాలు అయితే పడింది. 22 గ్రాముల 39 అయితే పడింది. చాలా అంటే చాలా రష్గా ఉంది మాలియాలో రోజు. చాలా అంటే చాలా టైం కూడా అయిపోయింది. టైం చూపిస్తాం చూడండి. ఇప్పుడు 2:15 టైం. ఇప్పుడు మధ్యాహ్నం ఇంటికైతే బయలుదేరినాను మళ్ళీ. చూడండి
కదన్న బ్లాక్ ఎలా ఉందో మీకు ఏమన్నా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. ఇలాంటి మంచి మంచి కంటెంట్, కువైట్ కంటెంట్ అయితే వస్తుంటుంది మా ఛానల్లో.